హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కర్ణాటక సంగీత పితామహులు అయినటువంటి శ్రీ పురంధరదాస్ వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మనం వింటూ ఉంటాము, సంగీతంలో రెండు రకాలు ఉన్నాయి. ఉత్తరాది వాళ్ళు అందరికీ కూడా హిందుస్థానీ సంగీతం అని, దక్షిణాదికి సంబంధించి కర్ణాటక సంగీతం అని చెప్పేసి మనం వింటూ ఉంటాము. అదేవిధంగా మరి ఫ్లూట్లో కూడా రెండు రకాల ఫ్లూట్లు ఉంటాయన్నమాట. హిందుస్థానీకి వచ్చేసి ఒక రకంగాను, అదే మన కర్ణాటక వచ్చేసి 8 హోల్స్ ఉంటాయన్నమాట. ఒక బ్లోయింగ్ హోలు, అదేవిధంగా 8 హోల్స్ మనం ఫింగర్స్ ద్వారా ప్లే చేసే హోల్స్ 8 హోల్స్ ఉంటాయి. అదే హిందుస్థానీ ఫ్లూట్లో అయితే ఒక బ్లోయింగ్ హోలు 6 హోల్స్ మాత్రమే హిందుస్థానీ ఫ్లూట్లో ఉంటుంది. అది ఫ్లూట్లో తేడా. అదేవిధంగా పట్టు విధానంలో కూడా మరి కర్ణాటక సంగీతంలో ఏంటంటే 2 హోల్స్ నుంచి సా పట్టుకుంటారు. సా, రీ, గా. గా అంటే పూర్తిగా ఓపెను. మా, ఈ విధంగా అన్ని హోల్స్ మూసి ఈ పై హోల్ తెరిస్తే మా. తర్వాత పా, ద, ని, సా. అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్ కూడా సని, దప, మగరిస అని చెప్పేసి వస్తుంది. అదే హిందుస్థానీ ఫ్లూట్లో అయితే వాళ్ళు 3 హోల్స్ నుంచి సా పట్టుకుంటారు. సా, రీ, గా, మా మొత్తం మూసి పా, ద, ని, సా. అదేవిధంగా సని, దప, మగరిస డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది అనమాట. అంతే తేడా. తర్వాత ఏంటంటే కర్ణాటక సంగీతంలో మనకి ఎక్సర్సైజెస్ గాత్రానికైనా ఇన్స్ట్రుమెంట్కైనా ప్రతిదానికి కూడా ఒకే ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. సరళీ స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు, ఆ విధంగా ప్రాథమికమైన ఎక్సర్సైజెస్ ఉంటాయి మనకి. అదే హిందుస్థానీలో అయితే పల్టాస్, ఆ విధంగా కొంచెం ఆ స్టైలు కొంచెం వేరే విధంగా ఉంటుందన్నమాట. మరి సరళీ స్వరాలు, జంట స్వరాల వల్ల ఏంటి ప్రయోజనం అని చెప్పేసి అంటే, ప్రఖ్యాత కర్ణాటక విద్వాంసులు మరియు సినీ నేపథ్య గాయకులు అయినటువంటి శ్రీ జేసుదాసు గారు ఒక ఆయన అడిగారట, సార్ మీ గాత్రంలో అంత మాధుర్యం ఎలా వచ్చిందండి, మీరేం చేస్తుంటారు, ఎలా సాధన చేస్తుంటారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించారట. ఆయన ఒకటే చెప్పారట, నేను ప్రతిరోజు కూడా సరళీ స్వరాలు, జంట స్వరాలు వీటిని తప్పనిసరిగా సాధన చేస్తూ ఉంటాను. అందువలననే ఆ విధంగా నా గాత్రంలో మార్పు వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. అంటే ఏంటంటే పురంధరదాసు గారు ఆ సరళీ స్వరాలు, జంట స్వరాలు, ఆ కూర్చే విధానం, ఆ కూర్పులో ఎంతో ఒక వైవిధ్యభరితమైన ఒక మెలోడీ సాధన చేయగా మన గాత్రంలో కానీ మన ఇన్స్ట్రుమెంట్లో కానీ ఆ యొక్క మెలోడీ వచ్చే విధంగా వాళ్ళు ఆ కూర్పు చేయడం జరిగింది. అది వారి గొప్పతనం కింద మనం భావించాలి. అదేవిధంగా కర్ణాటక సంగీతానికి వచ్చేటప్పటికీ మరి ఇన్స్ట్రుమెంట్ కానీ గాత్రం కానీ మాయామాళవ గౌళ రాగంలోని చెప్పాలని పురంధరదాసు గారు ఆదేశించి ఉన్నారు. కానీ ఫ్లూట్కి వచ్చేటప్పటికి హరికాంబోజ రాగంలోనే ఫ్లూట్ గురువులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మాయామాళవ రాగానికి వచ్చేటప్పటికి ఫ్లూట్లో కొంచెం హాఫ్ నోట్లు, కొంచెం పావు తెరవడాలు, కొద్దిగా తెరవడాలు, ఆ విధంగా ఉంటుంది. మరి ప్రాథమిక దశలో ఉండి కొత్తగా ఫ్లూట్ నేర్చుకుంటున్న వాళ్ళకి కొంచెం కష్టం కాబట్టి హరికాంబోజ రాగంలో అయితే ఆ ఇబ్బంది ఉండదు. హోల్ పూర్తిగా తెరవడం, పూర్తిగా ముయ్యడం, ఆ విధంగా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఉంటుంది అనే విధంగా మరి హరికాంబోజ రాగంలోనే ఫ్లూట్ నేర్పే గురువులందరూ కూడా చెప్తూ ఉంటారు. మరి నాకు కూడా నేర్పిన గురువులు హరికాంబోజ రాగంలోనే చెప్పారు. మనం కూడా ఇప్పుడు సాధన చేసే విధానం కూడా హరికాంబోజి రాగంలోనే చెప్పుకుందామని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. సరళీ స్వరాలకు వచ్చేసేటప్పటికి మొత్తం 12 సరళీ స్వరాలు ఉన్నాయి. మనం ఒక్కొక్క క్లాసులో ఒక 4 స్వరాలు లెక్కని మనం చెప్పుకుందాము. 4 ఎక్సర్సైజుల లెక్కని చెప్పుకుందాం. 1వ కాలం, 2వ కాలం, 3వ కాలం
చెప్పుకుందాము. వీటిని చూస్తూ మరి ప్రాథమిక దశలో ఉన్న నా మిత్రులందరూ కూడా చూసి సాధన చేయవలసిందిగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మరి అంతేకాకుండా దయచేసి మీరందరూ కూడా ఫ్లూటులో, కర్ణాటక ఫ్లూటులో 2.5 స్కేల్ ఫ్లూట్ తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన క్లాస్ చెప్పుకునేటప్పుడు 2.5 స్కేల్లోనే చెప్పుకుంటాము. అది మీరు వింటా ఉండి మళ్ళీ మీరు సాధన చేసేది కూడా 2.5 ఫ్లూటే అయితే అది కరెక్ట్గా మీరు విన్నది అవగాహన అవుతుందని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతే. అదేవిధంగా ఏంటంటే మనకి మెట్రోనోమ్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని మీరు మొబైల్లో ప్లే స్టోర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఫ్లూట్ మీద మనం సాధన చేసేటప్పుడు సరళీస్వరాలు తుకారంతో చేయాలి. తూ 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 అలాగనమాట. ఎలా అంటే ఫ్లూట్ మీద సరి గ మ పద ని సా ఉందనుకోండి, దాన్ని మనం ఫ్లూట్ మీద తూ 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 ఆ విధంగా చేయాలి. ఒకసారి నేను వాయించి చూపిస్తాను. సరళీస్వరాలు ఈ 4 ఎక్సర్సైజులు కూడా మొదట 1వ కాలంలో చేద్దాము, తర్వాత 2, 3 కాలాల్లో కూడా మనం సాధన చేసుకుందాం. మెట్రోనోమ్లో 60 BPM స్పీడ్ పెట్టుకుందామండి. ఆ విధంగా మనం 1వ కాలం ఒక బీట్కి ఒక అక్షరం లెక్కని మనం ప్లే చేస్తూ సాధన చేస్తాము. ఇప్పుడు 2వ కాలం అంటే దానికి డబల్ స్పీడ్ అనమాట. అంటే ప్రతి బీట్కి 2 అక్షరాలు వస్తాయి. అవి ఒకసారి చూద్దాం. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి స ఆ విధంగా వస్తుంది.
థర్డ్ స్పీడ్లో ప్రతి బీట్కి 4 లెటర్స్ వస్తాయి. మెట్రోనోమ్ సాయంతో మనం సాధన చేద్దాం. సరిగమ పదని సాని దప మగరిస, సరిగమ పదని సాని దప మగరిస, ఆ విధంగా వస్తాయి. ఆ విధంగా మనం ప్రతి బీట్కి 4 లెటర్స్ వచ్చేలాగున థర్డ్ స్పీడ్లో సాధన చేస్తూ ఆ విధంగా వచ్చే వారం వరకు కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. వచ్చే వారం ఇంకొక 4 కొత్త ఎక్సర్సైజులతో మనం ప్రారంభించుకుందాం. నమస్కారం.